హడావుడి ఏల 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధికే మహిళా రిజర్వేషన్ పునర్విభజన బిల్లులు. అంటే 5 స్టేట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో దానికోసమే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిర్రు అని చెప్తున్నారు. ఆల్రెడీ 3 స్టేట్స్లో కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ మొన్న కేరళ అయిపోయింది, పాండిచ్చేరి అయిపోయింది, అస్సాం అయిపోయింది. ఇంకా 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. 23వ తేదీన తమిళనాడులో జరగాల్సి ఉంది అండ్ పశ్చిమ బెంగాల్లో 23 అండ్ 29న జరగాల్సి ఉన్నది ఎలక్షన్. పోలింగ్ తర్వాతే పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని లేఖ రాసినా పట్టించుకోలే. ఎన్నికల ప్రక్రియ మధ్యలో సమావేశాల నిర్వహణ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఈ 2 బిల్లులు పెట్టాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు. జనగణన తర్వాతే డీలిమిటేషన్ చేయాలని డిమాండ్. ఎప్పుడు జనగణన తర్వాతే డీలిమిటేషన్ చేయాలి అని డిమాండ్. 15వ తేదీన ప్రతిపక్ష నాయకులతో ఖర్గే సమావేశం. బిల్లులపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం. లోక్సభ సీట్లను 50% పెంచితే దక్షిణాదికి నష్టమే అని పునరుద్ఘాటించిన రేవంత్ రెడ్డి. గాయపడి ఉన్నాం, రెచ్చగొట్టొద్దు. 50% సీట్ల పెంపుతో మరింత అగాధం. అప్పుడు దక్షిణాది నుంచి రియాక్షన్ తప్పదు. ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది వాటాను బట్టి సీట్ల పెంపు. దీన్ని మెరిట్గా తీసుకొని పునర్విభజన చేయండి. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా ఇవ్వండి. బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు అంటూ జీవన్ రెడ్డి చేరిక మీద ఆయన ఒక వ్యాఖ్య చేసిండట. ఇది రేవంత్ రెడ్డి చిట్ చాట్. అయితే నిన్న కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మీటింగ్లో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో వీళ్ళంతా పాల్గొన్నారు. ఖర్గే, రాహుల్, వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ వీళ్ళంతా పాల్గొని దాంట్లో ఒక తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు ఏంటి అంటే ఈ పునర్విభజన, నియోజకవర్గాల పెంపు అంశం అండ్ మహిళా రిజర్వేషన్ ఇవన్నీ ఎందుకు ఇంత హడావుడిగా చేస్తున్నారు. ఇప్పుడు 16వ తారీఖున పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమై మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించబోతున్నది. సో మొన్న ప్రధానమంత్రి ఒక ఆర్టికల్ రాసిండు. ఆర్టికల్లో సంబరాలకు రెడీగండి, సో ఎన్నో చారిత్రక ఘట్టాలు మనం చూసినాం, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేటువంటి రోజు రాబోతున్నది, 16th నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని దేశ ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చిండు. సో వీళ్ళు ఏమంటున్నారంటే టోటలీ స్టేట్ ఎలక్షన్స్ అని కంప్లీట్ కానివ్వండి. ఏవి 5 స్టేట్స్, 3 స్టేట్స్ అయిపోయినాయి, ఇంకా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ 29th వరకు అయిపోతాయి. పశ్చిమ బెంగాల్ లాస్ట్ ఫేజ్ 29th, ఏప్రిల్ 29th. మే 4th రిజల్ట్ ఉన్నది. సో కాబట్టి ఆ మే 4th రిజల్ట్ వచ్చేంత వరకు ఆగండి. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ సమావేశాలు పెట్టి హడావుడిగా చేయాల్సిన అంత అవసరం ఏముంది ఒక నెల రోజులకి అన్నది కాంగ్రెస్ అడుగుతున్నది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో లింకు పెట్టడం రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ఈ 2 బిల్లులు ప్రవేశపెట్టాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల తర్వాతే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని, అది కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలి అని స్పష్టం చేసింది. జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని, గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఇప్పుడు జనగణన కంటే ముందే ఈ నియోజకవర్గాల పెంపు జరిగిందనుకోండి, మరి ఏ లెక్కల ప్రకారం చేస్తారు అంటే పాత లెక్కల ప్రకారమే 50% సీట్లు పెంచుకుంటూ పోతారు. సో అట్లా కాదు, జనగణన చేస్తే ఇంకా పెరిగిన జనాభా అంతా యాడ్ అవుతుంది. ఆ జనాభా ప్రకారం నియోజకవర్గాల్ని మీరు అంటున్న 50% ఏ శాతమో పెంచితే బెటర్గా ఉంటుంది అన్నది కాంగ్రెస్ అడుగుతున్న డిమాండ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా ఇదే కావాలి కదా. ఇప్పుడు ఎవ్వరు వ్యతిరేకించకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, అనుకున్నంత మైలేజ్ రాదు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా మేము ఏదో వ్యతిరేకిస్తాం దీన్ని ఇప్పటికిప్పుడు చేస్తే అని వీళ్ళు అంటున్నారు. బీజేపీ అంటది చూసిరా మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించారు, నియోజకవర్గాలు పెంచుతామంటే వద్దంటున్నారు, వీళ్ళు మహిళలు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని వాళ్ళు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక రాజకీయ అంశం కింద మారే అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 3 గంటలకు పైగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సచిన్ పైలట్, శశి థరూర్, మీరా కుమార్, అంబికా సోని, ఆనంద్ శర్మ, కర్ణాటక అండ్ తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించేందుకు ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సమావేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అన్ని రాజకీయ పార్టీల అగ్రనాయకులతో మల్లికార్జున ఖర్గే ఈ నెల 15వ తేదీన సమావేశం అవుతారని, పార్లమెంట్లోని సభా నాయకులతో సమావేశమై వ్యూహ రచన చేస్తారని సమావేశం నిర్ణయించింది. పార్లమెంట్లో ఆ 2 బిల్లులు వ్యతిరేకించాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికే కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అని తప్పుపట్టింది. పార్లమెంట్ అసెంబ్లీల్లో సీట్లను 50% పెంచాలి అనే నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని ప్రశ్నించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తాము అనుకూలమే అని, కానీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టి హడావుడిగా అమలు చేయడాన్ని తప్పుపడుతున్నామని కాంగ్రెస్ అగ్రనాయకులు స్పష్టం చేశారు. ఇక్కడ సమస్య మహిళా రిజర్వేషన్ అమలు కాదు, ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుతున్నామంటూ డీలిమిటేషన్ ప్రక్రియను రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సీట్ల సంఖ్యను 50% పెంచడం ద్వారా దక్షిణాదికే కాకుండా ఉత్తరాదికి, ఈశాన్యానికి కూడా నష్టమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వీళ్ళందరూ ఈ ప్రక్రియను తీవ్రంగా విమర్శించారట. లోక్సభ సీట్లను 50% పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమని, ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల కంటే తాము వెనుకబడిపోతామని రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, శశి థరూర్ తప్పుపట్టారు. సిడబ్ల్యూసి సమావేశాన్ని ప్రారంభిస్తూ ఖర్గే మాట్లాడారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ 2 సవరణలు దేశ ఎన్నికల వ్యవస్థపైన గణనీయంగా ప్రభావం చూపిస్తాయి. ప్రతిపక్షాలతో కలిసి చర్చించి ఈ విషయంలో ఐకమత్యంగా ముందుకు వెళ్దాం. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత, అంటే ఏప్రిల్ 29వ తేదీ తర్వాత ఆల్ పార్టీ సమావేశం నిర్వహించాలని, ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు తాను, ప్రతిపక్ష నేతలు లేఖ రాశామని వెల్లడించారు. సో ఇట్లా వీళ్ళు నిన్న ఈ సిడబ్ల్యూసి మీటింగ్లో చాలా పెద్ద ఎత్తున 3 గంటల పాటు డిస్కస్ చేసి ఈ హడావుడి సమావేశాలు దేనికి అన్నది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆల్రెడీ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ఇప్పుడు పెట్టకుండా సమావేశాలు మీరు అన్నట్టు ఈ ఎలక్షన్స్ తర్వాత పెట్టినా వాళ్ళకి ఎలక్షన్స్లో ఒకవేళ మైలేజ్ వచ్చే అవకాశం ఉంటే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము స్టార్ట్ చేయబోతున్నాం, మేము చేస్తున్నాం అనేటువంటి ఒక పిక్చరైజేషన్ ఆల్రెడీ వచ్చేసింది జనాల్లోకి కూడా, జరగబోతున్నది ఇదంతా అని. వాళ్ళు కూడా మేము చేయబోతున్నాం, దీన్ని ఖచ్చితంగా ఇమీడియట్గా చేస్తామన్న దీంతో ఉన్నారన్న ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది. సో కాబట్టి ఒకవేళ బీజేపీకి మైలేజ్ వచ్చే అవకాశమే ఉంటే వస్తుంది. మీరు ఇప్పుడు దీన్ని అడ్డుకోవడం వల్ల, ఇంకోటి చేయడం వల్ల వాళ్ళకి ఏమన్నా పొలిటికల్ మైలేజ్ రాకుండా ఉంటుందా అని అంటే అది మీకే డ్యామేజ్ అవుతుంది తప్ప వాళ్ళకి అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో ఇప్పుడు అందరూ ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఇంత పొల్యూట్ అయిన పాలిటిక్స్లో మీ మీద ఖచ్చితంగా మీరు దీన్ని అడ్డుకుంటున్నారనే బురద జల్లే ప్రయత్నమే చేస్తారు. సో కాబట్టి మీరు కొట్లాడాల్సింది దేని మీద అంటే, మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము ఓకే, కానీ ఓబీసీ మహిళల సంగతి ఏంది, వాళ్ళ కోటా ఏందన్న ప్రశ్న మీరు ఈ సిడబ్ల్యూసీలో గుర్తు చేయాలా. మీరు పార్లమెంట్ సమావేశాల తర్వాత పెట్టండి, ఇప్పుడు పెట్టండి, ఇది కాదు మీరు అడగాల్సింది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటా ఏది, 33% రిజర్వేషన్లో ఏ మహిళలు అసెంబ్లీలో, పార్లమెంట్లో, చట్టసభల్లో కూర్చోవాలి అన్న బేసిక్ క్వశ్చన్ మీరు రేజ్ చేయాలా. మీరు అంటున్నారు కదా సామాజిక న్యాయం అని, మరి ఇప్పుడు వీళ్ళు టోటల్ సిడబ్ల్యూసీ మీటింగ్లో అసలు ఆ లైనే కనబడతలేదు కదా. ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి చిట్ చాట్లో, కానీ ఓవరాల్ మీ సిడబ్ల్యూసీ మీటింగ్లో ఆ లైన్ ఏది? సో మాట్లాడినట్టున్నారు ఇప్పుడు కొంతమంది, జయరాం రమేష్ అక్కడ కనబడుతున్నది, జయరాం రమేష్ కొంతమంది నాయకులుగా మాట్లాడినట్టున్నారు. కానీ మీ టోటల్ ఎజెండా, మీ సమావేశం యొక్క ఎజెండా దేని మీద ఉండాలా? ఓబీసీ మహిళా కోటా సంగతి ఏంటి అన్న దాని మీదనే ఉండాలి. మీరు రేపు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నా దేని మీద ఉండాలా? ఓబీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ కోటా ఏది అన్న దాని మీదనే మీ డిమాండ్ ఉండాలి. మీరు ఓవరాల్ వార్త అంతా చదివితే థీమ్ ఏమున్నది, ఇప్పుడు కాదు తర్వాత పెట్టండి, ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఇది అని చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా పొలిటికల్ మైలేజ్ కోసము పనులు చేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళు దాన్ని వాడుకోవాలని చూస్తారు, మనకి రాజకీయంగా ఏమైనా ఉపయోగపడుతుందా అని చూస్తారు. ఏ పార్టీ అయినా సరే దాన్ని పక్కన పెట్టాలి. ఫస్ట్ దాన్ని పక్కన పెట్టి అసలు జరుగుతున్న వ్యవహారం కరెక్టా కాదా, దీంట్లో ఏమన్నా ప్రజలకి నష్టం జరుగుతున్నదా, దాని మీదనే ఫోకస్ చేయాలి. ఈ పర్టికులర్ అంశంలో 33%లో మహిళా ఓబీసీ కోటా ఏది అన్నది అడగాలి. అండ్ రెండోది, జనగణన చేయకుండా మరి ఏ జనాభా ప్రాతిపదికన మీరు నియోజకవర్గాలను పెంచుతారు? ఇప్పుడు ఆ నియోజకవర్గాల పెంపు అనేది జనాభా ప్రాతిపదికన ఉండాలి యాక్చువల్గా. కానీ ఈ జనాభా నియంత్రణలో భాగంగా సౌత్లో కొంత నియంత్రణ పాటించారు, నార్త్లో అయితే పిల్లల్ని గణేష్ ఇష్టం వచ్చినట్టుగా. సో దానివల్ల ఏమైందంటే జనాభా అక్కడ విపరీతంగా పెరిగింది. దీని కారణంగా అదే కదా గొడవంతా కూడా. మీరు కనుక ఒకవేళ జనాభా ప్రాతిపదికన పెరిగిన జనాభాని బేస్ చేసుకుని కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్లో తక్కువ సీట్లు పెరిగితే, నార్త్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయి.
సో ఇట్లా కాదు అని చెప్పే వీళ్ళు 50% అనే ఒక లైన్ పెట్టుకున్నారు. అంటే ఒకే శాతం 50%. ఏపీలో, తెలంగాణలో, ఇంకే రాష్ట్రంలో అయినా సరే 50% సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు 119 మన దగ్గర 50% పెరిగితే 179 ఎంతో అవుతున్నది. అట్లా అన్ని రాష్ట్రాల్లో పెరగబోతున్నాయి. మరి ఇప్పుడు నష్టం జరుగుతుంది ఉత్తరాదికి, దక్షిణాదికి అంటున్నారు. ఏ రకంగా నష్టం అనేది మరి చెప్పాలా, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే స్థాయిలో సీట్లు పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు మన దగ్గర తక్కువ పెరిగి నార్త్లో పెరిగినాయి అనుకోండి, దానివల్ల నష్టం జరుగుతుంది. కానీ ఒకే పర్సంటేజ్ 50% పెరుగుతాయి అంటున్నారు కదా. సో ఇట్లా నిన్న ఈ సిడబ్ల్యూసి సమావేశం జరిగింది.